బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా విధి విధానాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, జరిమానా వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించబోతున్నారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధి, అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఒకే జోన్లోకి వచ్చేలా జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని కూడా సూచించారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని రేవంత్ ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సీఎం సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరం విషయంలో ప్రత్యేక ప్రణాళికతో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు కదులుతోంది. విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విపత్తుల నిర్వహణ విభాగం ఇక నుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటే హైడ్రా అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విపత్తుల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి ఈ హైడ్రా పనిచేస్తుంది. ఈ శాఖ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా కాపాడడంలో కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురైనట్టయితే అక్రమార్కులపై సీరియస్ యాక్షన్ తీసుకునే బాధ్యతలు కూడా ఇక హైడ్రానే చూసుకుంటుంది. అసలు హైడ్రా అంటే ఏంటి? ఎందుకు దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఈ హైడ్రా విభాగం ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయో టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దినదిన అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం ఆర్మీ చేతుల్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించింది. జీహెచ్ఎంసీ పరిధిలోకి కంటోన్మెంట్ ఏరియా మొత్తం కలపడానికి నిర్ణయం తీసుకుంది. ఇది మొన్నటి వరకు జరిగిన పరిణామం అయితే తాజాగా హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణ శాఖను, దాని పరిధిని పెంచుతూ హైడ్రాగా నామకరణం చేస్తూ బాధ్యతలు మరింత పెంచుతున్నారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు కుంటలు, చెరువులు వీటన్నింటినీ కూడా కబ్జా గురి కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఇంతకీ హైడ్రా ఎలాంటి యాక్షన్లు తీసుకోబోతుందో ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ మహానగరం ఫోకస్ గా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకు కదులుతోంది. విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కీలకమైన హైడ్రా బాధ్యతలను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పింది. విపత్తుల నిర్వహణ విభాగానికి ఇక నుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటే హైడ్రా అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విపత్తుల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి ఈ హైడ్రా పనిచేస్తోంది. ఈ శాఖ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా కాపాడడంలో కీలక భూమిక పోషిస్తోంది. ఇక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురైనట్లయితే అక్రమార్కులపై సీరియస్ యాక్షన్ తీసుకునే బాధ్యతలు కూడా ఈ హైడ్రానే చూసుకుంటుంది. భారీ వర్షాలు, విపత్తులు సంభవించినప్పుడు ఈ శాఖ కీలక పాత్ర పోషించడమే కాకుండా సాధారణ సమయాల్లో ట్రాఫిక్, తాగునీరు, ఇతర పబ్లిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ముందుంటుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వెలుస్తున్న హోర్డింగ్లు, ఫ్లెక్సీలను నియంత్రించే అధికారం కూడా హైడ్రాకు ఉంటుంది. జీహెచ్ఎంసీ దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవలు అందిస్తోంది. మున్సిపల్ వ్యవహారాలు, హెచ్ఎండిఏ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రాపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, సిటీ ట్రాఫిక్ ఇలా వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా హైడ్రాను పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విపత్తులు లైక్ ఏమైనా ఫ్లడ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ, లేదా వర్షాలు, భారీ వర్షాలు పడ్డప్పుడు, ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తమైనప్పుడు దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇటువంటి విపత్తులు జరగడానికి ప్రధానంగా చాలా చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా కబ్జా అయ్యి ఉన్నాయి. సో అవన్నీ కూడా కబ్జా అయ్యి దాంట్లో ఏంటంటే దానివల్ల
మొత్తం కూడా ఈ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావటం, తద్వారా ట్రాఫిక్ సమస్యలు లేకపోతే ఇతర సమస్యలు అన్నీ ఉత్పన్నం కావటం ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దీని అంతా లింక్డ్గా చూస్తూ ప్లాన్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ హైడ్రా అనేది. నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే దీంట్లో ఏదైతే కనుక ఆక్రమణ గురైన దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది, దాన్ని కొంత అంటే పేదవాళ్ళు చాలా కాలనీస్ వచ్చి ఉంటాయి, దాంట్లో ఒకలాగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. చాలా గొప్ప గొప్ప విల్లాసు లేకపోతే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన దాంట్లో డెఫినెట్గా దాని మీద ఇంకొకలాగా వెళ్ళాలి. చిన్న చిన్న వాళ్ళకి అనేది అతనికి షెల్టర్ అవుతుంది. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు లేకపోతే ఇట్టడి వచ్చే వాటిని మట్టుకైతే తప్పకుండా కొంత కఠిన వైఖరి అనేది చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ స్వాగతించింది. ఇది చాలా మంచి స్టెప్. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఇప్పటికి కూడా కబ్జాలకు గురి అయినవి కూడా వీటిని వెరిఫై చేయాలా, చేసి ప్రభుత్వం తీసుకోవాలా. ఇప్పుడు పేదవాళ్ళకు ఇండ్లు కట్టడానికి కానీ రకరకాల అవసరాలకు ఎంతో భూమి అవసరం ఉంది. సో ఈ ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా నుంచి తీయడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా కాపాడుతామంటున్నారు. అయ్యే పని కాదు. ఎందుకంటే చాలా కోర్టు లిటిగేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను పక్కన పెట్టి ప్రభుత్వ భూముల గురించే ఆలోచించి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. హైడ్రాతో హైదరాబాద్కు సరికొత్త రక్షణ కవచం తయారవుతోంది. ఇక ప్రభుత్వ ఆస్తులను ఎడాపెడా కబ్జా చేసే అక్రమార్కులకు కళ్లెం పడనుంది. సర్కార్ స్థలాలను హైడ్రా కవచంతో పరిరక్షించడంతో పాటు నగరంలో విపత్తుల నిర్వహణ పరిధి మరింత పెరగనుంది. ఇది మంచి నిర్ణయం. ఏదైతే విపత్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనేది అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనే నిర్ణయం ఏదైతే ఆలోచన ఉన్నదో ఆలోచన సీఎం గారికి రావడం అనేది మంచి నిర్ణయమే. కానీ ఈ హైడ్రా ఇప్పుడు అట్టసంగా ఈ హైడ్రాను ఏర్పాటు చేసినాక ఇది ప్రజల కోసం పారదర్శకంగా పనిచేసిన రోజు, ప్రజల కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ విపత్తులను అరికడుతూ ముందుకు పోతున్నప్పుడు దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తారు, ప్రజలందరూ హర్షిస్తారు. దీని పని మీద హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో జరిగిన మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల చెరువులని వ్యవస్థ నిర్మాణాల మొత్తాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌరులపై, ప్రభుత్వంపై అంతపైన ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద అధికార ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి వాటికి తలొగ్గకుండా వీటి మీద కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వ భూములన్నింటినీ కాపాడుకోవచ్చు, ప్రజలకు న్యాయం చేయవచ్చు. హైడ్రా సేవలను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే పెను మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కీలక పాత్ర పోషించబోతుంది. ఎలాంటి లోపభూయిష్టం లేకుండా నిర్వహణలో ముందుకు సాగితే మాత్రం ప్రజల మన్నన పొందడమే కాకుండా హైడ్రా వింగ్ ఇతర మహానగరాలకు కూడా ఆదర్శం కాబోతుంది. కెమెరా పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.